అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. H-1B వీసాల నుంచి ప్రపంచ దేశాలపై సుంకాల దాడి వరకు ఆయన చర్యలు చర్చనీయాంశాలుగా మారాయి. బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై కోర్టులో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ ట్రంప్ తాజాగా తీసుకున్న మరో నిర్ణయంపైన దావా దాఖలైంది. H-1B వీసా ఫీజును $1,00,000 పెంచాలన్న ఆయన ప్రతిపాదనను సవాల్ చేస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. H-1B వీసా కార్యక్రమం కాంగ్రెస్ చట్టం ద్వారా అమల్లోకి వచ్చిందని, దాన్ని సవరించడానికి లేదా రద్దు చేయడానికి అధ్యక్షుడికి అధికారం లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆర్థిక సంబంధిత నిర్ణయాలు కాంగ్రెస్ మాత్రమే తీసుకోవాలని వారు స్పష్టం చేశారు. ఈ వీసా కేవలం టెక్ నిపుణులకు మాత్రమే కాదు, మూడో వంతు వైద్యులు, నర్సులు, అధ్యాపకులు, పాస్టర్లు, విద్వాంసులకు అందుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. అధిక ఫీజు వల్ల టెక్ కంపెనీలతో పాటు వైద్య సేవలు, విద్యా సంస్థల్లో కూడా ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని వారు హెచ్చరించారు. ఈ వీసాలకు అధిక ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చే అధికారాన్ని అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ మంత్రికి అప్పగించటం అవినీతి, పక్షపాతానికి దారితీస్తుందని పిటిషనర్లు విమర్శించారు. దీనివల్ల విదేశాల నుంచి పరిశోధకుల రాకపోకలు నిలిచిపోయి అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని వారు అంచనా వేశారు. ట్రంప్ ఈ వీసా ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేసి కంపెనీలకు, కార్మికులకు ఊరట ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ దావాను వేసిన వారిలో అమెరికా కంపెనీల యాజమాన్యాలు, ఆటో కార్మికుల యూనియన్, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల సంఘం, నర్సుల నియామక సంస్థలు, మతపరమైన సంఘాలు ఉన్నాయి. ఈ దావా ఫలితం ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలపై మరింత స్పష్టత తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశం నుంచి వచ్చే H-1B వీసా దరఖాస్తులు 70% పైగా ఉండటంతో ఈ చర్యలు భారతీయ ఐటీ, వైద్య నిపుణులపై ప్రభావం చూపుతాయని అంచనా. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.